ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవకాశం ఇస్తున్నా మా 10,000 పోయినందుకు మేము ఫీల్ అవట్లేదు. ఈ రోజుతో బెట్ ఆపేద్దాం. దేనికి భయపడుతున్నావా? అది కాదండి, 9 తెచ్చుకొని నేను 5,000 పోగొట్టుకోవడం ఏంటి? 7, 8 తెచ్చుకొని ఆయన 5,000 సంపాదించడం ఏంటి? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇంత ముందు గెలవడం కదా, ఇప్పుడు గెలిచి చూపించండి మీరు. నువ్వెంతనే పోటీపడు, విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175. అదే మరి ఆశ ఒకే, మరి అతి ఆశ అయిపోద్దేమో. ఏ రష్మి ఏంటి అలా ఉన్నా? నేను బానే ఉన్నానులే గాని ఏంటి కామెడీ ఉంటదా? ఏంటో స్కిట్ లో కామెడీ ఉంటదా? సరే రా, ముద్దు పెడతా. వస్తున్నా, చెప్పు తీసుకొడతా. ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా? ఊర్లో అందరు నవ్వుతున్నారండి. ఎందుకురా? కామెడీ అంతంత మాత్రం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి డీజే ఎత్తానని అడిగారు కదండి. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషం తాగుతూ ఉంది. ఎంతలో యాజమాన్యం ఆపి 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తావనగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది. నా బంగారు తల్లి, మనం డబ్బును తెలియాలని చెప్పేసి ఇన్ని అతి ఎందుకు చెప్పు. ఏంటి పప్ప, మనకున్నాయని తెలియాలి కదా. ఇది చూడు, ఇది గూచి, ఇది మొచ్చినో, ఇది పేచి, ఇది లేచి, ఇది పాచి. సో పాపని ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగొచ్చు. డాన్స్ ఏమన్నా వచ్చా? అదిరిపోయింది సార్ డాన్స్. ఒక్క నిమిషం, వెనక నేను చూసారు కదా, ఏం అదిరిపోయింది, ఏం చూసారు? హలో, 9వ నెంబర్ పొదలో వాటర్ బాటిల్ అయిపోయినాయా? తెస్తానండి. హలో, పొద కావాలనా? లేదండి, ఇప్పుడు ఖాళీ లేవండి. రికమెండేషన్ ఉన్నా ఏం చేయలేం. సార్ ఈ పార్క్ లో అన్ని పొదలు ఉన్నాయా? 500 మంది ఉన్నారయ్యా లోపల. ఎవరు కనబడట్లేదండి? కనబడరు. ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు లోపల. నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు కనబడ్డం. ఇప్పటి వరకు జాడలేదు, పత్తలేదు. ఏడవైనవరా? మన ఏం లేదు మేడం, మా చెరువు రేవు దగ్గర పార్టీ పెట్టిన వాళ్ళు రేవు పార్టీ అని అందరిని అరెస్ట్ చేసిళ్ళు. నేనేం చేయను చెప్పు? బాబు, నువ్వు అన్నం తినాలి. తిను నాన్న. నాన్నంటే మెరిసే మేఘం, కురిసేవానా. మీ నాన్నగారు పెళ్లిలో ఏం చెప్పారు? అల్లుడే, సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. సంవత్సరం తర్వాత మామగారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ? అల్లుడే, సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మామగారు సాటిస్ఫై అవ్వట్లేదు, చచ్చిపోతున్నాను. మామగారు ఎందుకు సాటిస్ఫై అవ్వాలి? ఇదిగో నేనేం చెప్తానంటే, అప్పుడప్పుడు బయట పనులు కూడా చేస్తూ ఉండాలి. అమ్మో, నాకు అసలు ఖాళీ ఉండదండి. ఏ విషయంలో బిజీగా ఉంటావు? ఇంకా చెప్తారా ఏంటి? చూపిస్తున్నారు. వాట్ ఈస్ ద డయేరియా సార్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియాలో ఎంతో మందిని పీడిస్తున్న సమస్య ఈ డయేరియా అనేది. ఎక్కువ ఇక్కడే వస్తుంది. ఎందుకు సార్? ఎక్కువగా మనం డై ఇక్కడే వేస్తాం కదా, డై వేస్తాం కాబట్టి ఈ ఏరియా అంతా డయేరియా. 5,000 కన్ఫర్మ్ అయ్యి మనకే. ఎండి అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఎంఎస్ అవ్వండి. ఎండి యు గో పీసీఆర్. నో. ఆగవాయలు స్కిట్ పోతే 5,000 పోతాయి. ఇది ప్రోమోలు వేస్తే నా 5,000 పోతాయి. ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇంత పెద్ద కటింగ్ అక్కర్లేదు. కీ హోల్ సర్జరీ. ఏంటది? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.